అనగనగా ఒక ఊరిలో చాలా పక్షులు ఉండేవి. అవి ఎంతో హాయిగా సంతోషంగా జీవనం సాగిస్తుండేవి. ఆ ఊరికి కరువు అంటే ఏంటో కూడా తెలీదు. ఎప్పుడూ పంటలు సమృద్ధిగా సకాలంలో పండేవి. బాగున్నావా? చూసావా, ఈ సంవత్సరం కూడా మన పంటలు ఎంతో బాగా పండాయి. అవును, చూడు ఎంత పచ్చగా ఉన్నాయో ఈ పొలాలన్నీ. మరి కొద్ది రోజుల్లో మన పంటలు మన చేతికి వస్తాయి. అప్పుడు మన కుటుంబంతో మనం ఎంతో సంతోషంగా గడపొచ్చు. అవును, నా పిల్లలకి పంట అమ్మితే వచ్చే డబ్బుతో స్కూల్ ఫీజులు కట్టాలి, కొత్త బట్టలు కొనివ్వాలి. అవునవును, అంతేనా? అలాగే మనందరం కలిసి మంచి మంచి పిండి వంటలు కూడా చేసుకుందాం. అవును మిత్రమా, ఆ దేవుని దయ వలన పంటకి మంచి గిరాకీ వస్తే మొత్తం అప్పుల బాధలు కూడా తీరిపోతాయి. మనకి ఇంకెలాంటి కష్టాలు ఉండవు అని వాళ్ళల్లో అవి అలా ముచ్చటించుకుంటున్నాయి. ఆ పండిన పంటను చూసి ఎంతో సంబరపడిపోతున్నాయి. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లు మర్నాడు ఉదయమే భోరున వర్షం పడింది. అది చూసిన అల్పి కంగారుగా పల్పి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. పల్పి పల్పి, బయటికి రా, బయటికి రా. ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నా? ఏమైందని అలా చెమటలు కక్కేలాగా పరిగెత్తుకుంటా వచ్చావు? కూర్చో కూర్చో, అలసిపోయావు. లేదు, ఏమీ లేదు. ఒకసారి నువ్వు బయటకు వచ్చి చూడు. చూసావా వర్షం ఎలా పడుతుందో? మరి కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది అనుకుంటే ఇలా జరిగింది ఏంటి? అయ్యో దేవుడా, పంట అంతా ఇలా నీట మునిగిపోయిందే. అయ్యో, నేను చూడనే లేదు. ఏం చేయాలరా దేవుడా? అయ్యో దేవుడా. మనం ఇంకిప్పుడు ఏం చేస్తాం? దేవుడికి దండం పెట్టి బాధపడడం తప్ప పంట చేతికొస్తుంది, చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉందాం అంటే ఆ దేవునికి ఇష్టం లేనట్టుంది కూడా. దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. అయ్యో, ఏనుయ్యో గొయ్యో చూసుకోవడం తప్ప మరేం చెయ్యలేం. ఈ అప్పులు ఎలా తీర్చాలి దేవుడా? పిల్లలకి కనీసం ఊరుకో మిత్రమా, బాధపడకు. మనకి నష్టం వచ్చిన మాట నిజమే. అందుకని చెప్పి మనం ఏనయ్యో గుయ్యో చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. మనం ఆత్మహత్య చేసుకుంటే సమస్య తీరదు కదా. చావకపోతే బ్రతికి ఏం లాభం చెప్పు మిత్రమా? మనం ఎలా ఇప్పుడు అసలు ఈ రోజులని ఎలా గడుపుతామనే భయం నాకు చాలా ఎక్కువైంది. నిజమే, కానీ ఇలాంటి సమయంలో మనం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం చచ్చి మన కుటుంబం రోడ్డు పాలు చేస్తామా ఏంటి?
ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం పండుతుంది పంట. అంతేగాని ఈ మాత్రం దానికే చనిపోయి ఏం సాధిస్తాం చెప్పు? అవును మిత్రమా, నిజమే. ఏదో బాధలో ఆవేశంతో మాటలు మాట్లాడేశాను, నన్ను క్షమించు. లేదు మిత్రమా, నీలాగే బాధలో పంట నష్టపోయామన్న వేదనతో చాలా రకాలుగా చాలా మంది అనేక కారణాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి దూరమై ఏమీ సాధించలేక ఇలా తప్పుదోవని ఎంచుకుంటున్నారు. దయచేసి అందరికీ ఒక విజ్ఞప్తి, ఎవరు కూడా అలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. అందరికీ మా విన్నపం ఏంటంటే, దయచేసి ఆత్మహత్యలు అనే తప్పుడు ఆలోచన ఎవరూ చెయ్యొద్దు. పంటలే కాదు, ఏ విధమైన సమస్య అయినా కూడా పరిష్కారం తప్పక దొరుకుతుంది. నిదానంగా వేచి చూడండి. మీరు చనిపోయి మీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగల్చొద్దు. దానివల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత ఎక్కువ అవుతుంది. దయచేసి అర్థం చేసుకొని ఆలోచించండి మిత్రులారా.